తెలుగు ఆనందరవళి తెలుగు, అందమైన తెలుగు ఆనందరవళి తెలుగు. కీలమ్మ చేసుకున్న పుణ్యమేమో, కాకి చేసుకున్న గర్వమేమో. కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి. ఇంగ్లీష్ మాట్లాడడం చాలా గొప్ప అని భావించి అస్సలు తెలుగు అనేది మాట్లాడడమే చిన్నతనంగా అనుకొని నేర్చుకోవడం కూడా మానేశారు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. ప్రపంచ మాతృభాషా దినోత్సవం వేళ తెలుగు వైభవాన్ని విశాఖ వాసులు ఘనంగా చాటి చెబుతున్నారు. తెలుగు భాషాభిమానులు, పండితులు, చిన్న చిన్న పిల్లలు కూడా తెలుగు భాషలోని శ్లోకాలను ఆలపిస్తూ తెలుగు తల్లి విగ్రహానికి నివాళులర్పిస్తున్నారు. 10 కాలాల పాటు తెలుగును కాపాడుకుంటామంటూ ప్రతిజ్ఞ చేస్తున్నారు. కొంతమంది తెలుగు ఉపాధ్యాయులు, భాషాభిమానులు మనతోన్నారు. వారిని అడిగి మన మాతృభాష విశిష్టత ఏంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం. కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి, కమలిన బంగిన్ తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులే శత్రులౌట సత్యము సుమతి. అమ్మ టీచర్ కాదు కానీ చక్కగా పాఠాలు చెప్తుంది. అమ్మ డాక్టర్ కాదు కానీ జ్వరం వస్తే జలుబు వస్తే తానే వైద్యం చేస్తుంది. అమ్మ లాయర్ కాదు కానీ నా తమ్ముడితో గొడవ పడితే తీర్పు చెప్తుంది. అమ్మ రచయిత్రి కాదు కానీ చక్కటి కథలు చెప్తుంది. అమ్మ గాయని కాదు కానీ చోలపాట పాడి నన్ను నిద్రపుచ్చుతుంది. అమ్మ ప్లేయర్ కాదు కానీ నాతో అన్ని ఆటలు ఆడుతుంది. అమ్మ దేవుడు పంపించిన దేవత, ఇంకో దేవుడు వద్దు, అమ్మే అన్ని. కీలమ్మ చేసుకున్న పుణ్యమేమో, కాకి చేసుకున్న గర్వమేమో. మధుర భాషలమున మర్యాద ప్రాప్తించు లలిత సుగుణ జాల తెలుగు బాల. నరుడు మెచ్చనేని నారాయణుడు మెచ్చు, దీనులందు దేవదేవుడుండు. మానవార్చనంబే మాధవార్చనమురా లలిత సుగుణ జాల తెలుగు బాల. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అన్ని దానములను అన్నదానమే గొప్ప, కన్న తల్లి కంటే ఘనత లేదు. విన్న గురుని కన్నా నికుడు లేదయా, విశ్వదాభిరామ వినురవేమ. జోలియ కంటిలోని కొలుపు కాడికుళ్ళు, ఇంటిలోని పోలు ఇంతింత కాదయ, విశ్వదావిరామ వినురవేమ. తయమేని పుత్రులు కుట్టరేమి వాడు, కిట్టరేని కుట్టలోని చెదరు కుట్టవా తిట్టవా, విశ్వదావిరామ వినురవేమ. కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. దయచిత్తం తన సంతోషమే స్వర్గము, తన దుర్గమే నరకమందు తథ్యము సుమతి. పల్పు ఆడంబరంగాను, సజ్జనుండు పల్కు సల్లగాను. కంచు మోగినట్లు కనకంబు మోగున, విశ్వదాభిరామ వినురవేమ. అన్ని దానములను అన్నదానమే గొప్ప, కన్న తల్లి కంటే ఘనత లేదు. విన్న గురుని కన్నా నికుడు లేదయా, విశ్వదాభిరామ వినురవేమ. మన తెలుగు భాష ప్రాణమున్న భాష, ప్రాచీన భాష. అటువంటి భాషని ఎలా మనం మనం ఒకవేళ ఎలా ఉన్నా కూడా మనం వెలిగించుకోవాలి. ప్రతి పౌరుని యొక్క బాధ్యత అది. మనం ప్రాంతీయ భాషను మనం కాపాడుకోవాలి. ఎక్కడ చూసినా, ఎన్ని దేశాలు చూసినా, ఎన్ని రాష్ట్రాలు చూసినా వాళ్ళ ప్రాంతీయ భాషను వాళ్ళు కాపాడుకుంటున్నారు. కానీ మనం మాత్రం ఇక్కడ ఫెయిల్ అవుతున్నాం. కాబట్టి మన భాషను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పౌరు మీద ఉంది.
కాబట్టి ఈ ప్రాచీన భాషని ఎంత గుర్తింపు తీసుకొని రావాలి అంటే ఇలాంటి గొప్ప గొప్ప పండగ రోజుల్లోనూ కాదు, ప్రతిరోజు కూడా తెలుగు మీద మన పోరాటం చేయాలి, తెలుగు ఉద్యమాన్ని తీసుకొని రావాలి, తెలుగుని వెలిగించాలి. నేను చాలా పాటలు రాశాను, పిల్లల గురించి తెలుగు పాటలు రాశాను, ఆ పిల్లలతోనే ఇప్పుడు దీన్ని పాడిస్తున్నాను. కాబట్టి ప్రతి పాఠశాలలో కూడా తెలుగుని ఆ ప్రాముఖ్యత గుర్తించి తెలుగు దైవ భాషగా నమ్మి ఆ తెలుగుని వెలిగించిన నాడు ప్రతి పిల్లవాడు కూడా విలువలతో కూడిన విద్య నేర్చుకుంటాడు, మంచి భారతీయ పౌరుడిగా చక్కని విలువలతో ముందుకెళ్తాడు. కాబట్టి తెలుగును అందరం కూడా వెలిగిద్దాము, తెలుగుని మనం ముందు తరాలకు అందిద్దాం. కాబట్టి ఈ తెలుగుని మాత్రం మనం అందరూ కూడా పూర్తిగా ముందుకు తీసుకొని రావాలి. అందమైన తెలుగు ఆనందరవళి తెలుగు, అందమైన తెలుగు ఆనందరవళి తెలుగు, సుందర పదముల పొంది వందిత వాగ్దేవి పలుకు, అందమైన తెలుగు ఆనందరవళి తెలుగు. గోధూళి వేళలోన గోపాలుని వేణువున, గుమ్మ పాల వెన్నలోన ముద్దు గుమ్మ సొగసులోన, మురిపెముగా మురిసె తెలుగు వెన్నెలలా విరిసె తెలుగు, మధుకర కుదురక్షరమై మానస బృందావనమై, అందమైన తెలుగు ఆనందరవళి తెలుగు, సుందర పదముల పొందిక వందిత వాగ్దేవి పలుకు. అటువంటి గొప్ప ఆ అమ్మవారి పలుకిది. కాబట్టి మనం అందరూ కూడా తెలుగు భాషను మనం ప్రేమించగలిగితే ఆ తెలుగు తల్లి మనకి నడిపిస్తుంది, మనకు మంచి భవిష్యత్తును అందిస్తుంది. ఈరోజు ఫిబ్రవరి 21వ తేదీ మాతృభాషా దినోత్సవం. మాతృభాష అంటే మన యొక్క చిన్నతనం నుంచి మనం ఏ భాష మాట్లాడతామో ఏ ప్రాంతం వాళ్ళు ఆ భాష మాట్లాడతారు కాబట్టి అదే వాళ్ళ మాతృభాష అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళం తెలుగు మాట్లాడతాం కాబట్టి తెలుగు మన మాతృభాష. ఈ మాతృభాషని ఈ కాలంలో అది చిన్నతనంగా చూస్తూ ఇంగ్లీష్ మాట్లాడడం చాలా గొప్ప అని భావించి అస్సలు తెలుగు అనేది మాట్లాడడమే చిన్నతనంగా అనుకొని నేర్చుకోవడం కూడా మానేశారు. పునాది లేకుండా ఇల్లు కడితే ఉంటుందా? అమ్మ లేకుండా మనం ఉంటామా? మన మాతృభాష లేకుండా మనం ఏ భాషనైనా అర్థం చేసుకోగలమా? మన భావాన్ని వ్యక్తం చేయగలమా? మనం చదువుకోగలమా? మన వృద్ధిలోకి రావాలన్నా మన భాషని మనం గౌరవించినాడే, మన తల్లిని మనం గౌరవించినాడే, మన సంస్కృతిని మనం గౌరవించినాడే మన పిల్లలు కూడా మనల్ని చూసి అది నేర్చుకుంటారు. అటువంటిది మన తెలుగు భాషని చాలా చిన్న చూపు చూసి ప్రతి వాళ్ళు కేవలం సంపాదన, విదేశయానం ఇది మాత్రమే దృష్టిలో పెట్టుకొని ప్రతి వాళ్ళు కూడా తెలుగుని చిన్నచూపు చూస్తున్నారు. చాలా పొరపాటండి. ఎంత పెద్ద బిల్డింగ్ అయినా కట్టుకోండి, ఎంత హర్మ్యమైనా కట్టుకోండి, ముందు పునాది మాత్రం ఉండాలి. పునాది ఉండాలి అంటే ఎవరి మాతృభాష వాళ్ళకి రావాలి. అందులో మన తెలుగు ఎంత గొప్పదో నేను చెప్తాను, ఒకసారి వినండి. తరతరాల తెలుగు భాష తేనె కన్న తీయనా, తరతరాల తెలుగు భాష తేనె కన్న తీయనా, చవులూరే మధుర భాష మీగడంత కమ్మనా, తరతరాల తెలుగు భాష తేనె కన్న తీయనా, తెలుగు భాష మృదు మధురం కోకిలమ్మ గాన సమం, తెలుగు భాష మృదు మధురం కోకిలమ్మ గాన సమం, సాటిలేని మేటి భాష వెలుగులొలుగు తెలుగు భాష, సాటిలేని మేటి భాష వెలుగులొలుగు తెలుగు భాష, తరతరాల తెలుగు భాష తేనె కన్న తీయనా, సమాసాల వెల్లువతో ఉప్పొంగే భావనలు, సంధి పద ప్రయోగపు పులకింతల సౌరభం, చందోలంకారాల సొబగులీను పదగమనం, పద్య గద్య రచనలచే రమ్యమైన సాహిత్యం, పద్య గద్య రచనలచే రమ్యమైన సాహిత్యం, తరతరాల తెలుగు భాష తేనె కన్న తీయనా. ఇందులో ఎన్ని రకాలైనటువంటి విధానాలు ఉన్నాయో చూడండి. అవధానం ఆసు కవిత ఆంధ్ర భాష ప్రత్యేకం, అవధానం ఆసు కవిత ఆంధ్ర భాష ప్రత్యేకం, సమస్యాపూరణము సరస చతుర సంభాషణ, నవ్య భవ్య కవితలచే అలరారెడి అమరత్వం, అచ్చ తెనుగు నుడికారం ఉట్టిపడే జాతీయం, అచ్చ
అచ్చ తెనుగు నుడికారం ఉట్టిపడే జాతీయం తరతరాల తెలుగు భాష తేనె కన్న తీయనా మధుర కథా సంధానం మర్మ కవిత పదగుంభన మమతలొలుకు సౌహార్ద్రం మదిని తెలుపు భావుకత బహుభాషల సంపర్కం భాషలోని లాలిత్యం పద కవిత పోకడలో ప్రస్ఫుటించు అనురాగం తరతరాల తెలుగు భాష తేనె కన్న తీయనా వర్ణనలకు నిలయమైన ప్రబంధమే తెలుగు కవిత వర్ణనలకు నిలయమైన ప్రబంధమే తెలుగు కవిత పీఠికలు వ్యాసాలు వచన రచన గేయాలు గిలిగింతలు కలిగించే జంట జంట పదాలు ముద్దులొలుకు పదసరములు ముత్యాల సరములు ముద్దులొలుకు పదసరములు ముత్యాల సరములు పురాణాల గాథలచే పురజనులకు విజ్ఞానం బుర్ర కథ భాగవతం భజనలలో భక్తిరసం ఆంగికము ఆహార్యం అలరించే నాటకము పల్లె పల్లె నటించును జానపదుల సాహిత్యం తరతరాల తెలుగు భాష తేనె కన్న తీయనా శృంగారం సంవేదన సమరీతుల సంగమము హరికథా సారము హరిని చేర్చు మార్గము మది మదిని మేలు కొలుపు ప్రబోధాల మాలికలు మందార మకరందం మాధుర్యపు గుణభరితం అజంతమౌ ఆంధ్ర భాష సురుచిరము సుందరము మృదు మధురపు మాతృభాష మంజులము మనోహరము మాతృభాష మధుర భాష మనదైన తెలుగేను అమ్మ నేర్పినట్టి భాష కమ్మనైన తెలుగు భాష తరతరాల తెలుగు భాష తేనె కన్న తీయనా చూసారా ఎన్ని రకాల ఎన్నో విధాల అయినటువంటి రీతులతో మన తెలుగు ప్రతి ఒక్కరిని దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి వారిని కూడా రంజింపజేయగలిగినటువంటి భాష పద్యాలతో శ్లోకాలతో ఎంతో చక్కనైనటువంటి సంస్కృత భాష నుంచి మనకి మంచి మంచి పదాలను సమాసాలను కూడా ఏర్చి కూర్చి ఇందులో జోడించి గొప్ప గొప్ప కవులంతా కూడా ఈ తెలుగు భాషను పెంచి పోషించి మనకు అందించారు. ఈ భాండాగారాన్ని మనం కాపాడుకోకపోతే ఎవరిది బాధ్యత? దీనికోసం ప్రతినిత్యం మనం పోరాటం చేయాలి. చిన్న పిల్లలు 3వ సంవత్సరం నుంచి పిల్లల్ని కిండర్ గార్డెన్ పంపిస్తారు. అక్కడి నుంచే కూడా అక్షరాలతో ఆట నేర్పడం. ప్రాథమిక దశలో గుణింతాలు నేర్పిస్తే కఠినంగా ఉంటుంది రాదు అంటారు, కానీ సులువైన పద్ధతుల్లో గుణింతాలు నేర్పించాలి. గుణింతాలు ఇంటికి పునాది లాంటివి, తెలుగు భాషకు పునాది లాంటివి. అవి నేర్పిస్తే తప్పులు లేకుండా రాయగలుగుతారు, చదవగలుగుతారు. తప్పులు లేకుండా రాయడం చదవడం రాకే పిల్లలు క్లాసులో కూడా చదవడానికి సిగ్గుపడతారు. అంచేత వాళ్ళకి చక్కని పరిజ్ఞానాన్ని ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకొని తమ సొంత బిడ్డల్లాగా వాళ్ళని భావించి పిల్లల కోసం శ్రమపడి నేర్పిస్తే ఖచ్చితంగా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉపాధ్యాయులు కూడా మంచి పర్యవేక్షణలో తెలుగు భాషను నేర్పిస్తే మన భాష సుసంపన్నం అవుతుందని నా భావన. కొచ్చెలకోట వెంకట సత్యనారాయణమూర్తి. తెలుగు భాష ఎక్కడికి పోలేదు. 100కి 99 మంది తెలుగే మాట్లాడుతున్నారు. మనం ఏదో 1% జనాన్ని చూసి ఏదో అయిపోయిందని ఆందోళన పడ్డం, కానీ తెలుగులో మీరు బయటికి రోడ్డు మీదకి వెళ్తే అందరూ తెలుగే మాట్లాడుతున్నారు. ఎక్కడైనా మీరు ఇంగ్లీష్ చూసారా? ఎందుకు ఆందోళన? కంగారు పడాల్సిన అవసరం లేదు. మార్పు మానవ సహజం, మార్పు అవుతుంటుంది. దాని గురించి మనం కంగారు పడిపోయి ఉద్యమాలు చేయాలి. ఉద్యమం దేనికి? గవర్నమెంట్ మీద ఉద్యమం చేయాలి. తెలుగుని నీచపరచొద్దని గవర్నమెంట్ మీద ఉద్యమం చేయాలి. పోరాటం మంది ప్రభుత్వం మీద. ఈవేళ పాఠ్యపుస్తకాల్లో తెలుగు మాధ్యమం గురించి వద్దు, పాఠ్యపుస్తకాల్లో తెలుగుని బలం చెయ్యాలా. పేపర్లు పెట్టాలి. 10th క్లాస్లోను, ఇంటర్మీడియట్లోను, డిగ్రీలోను తెలుగు పేపర్ ఉండాలి. దానికి మనం పోరాటం చేయాలి. నాగంటి వెంకట జోగారావు. నేను తెలుగు భాష అభిమానిని. రచయిత కాదు, ఏం కాదు, కానీ అభిమానం ఎక్కువ ఉంది తెలుగు భాష అంటే. ఈరోజు మనకి మాతృభాష దినోత్సవం. అంటే మాతృభాష ఏదైనా వచ్చు. మనకి మన దేశంలో అనేక భాషలు ఉన్నాయి. హిందీ భాష ఉంది, పంజాబీ ఉంది, గుజరాతీ ఉంది, మరాఠీ ఉంది. సో అలాగే మన తెలుగు భాష, మన ఎవరి మాతృభాష వాళ్ళకి గొప్పది. మన భాష తక్కువేం కాదు.
మన ప్రాచీన భాష, క్లాసికల్ లాంగ్వేజ్ అంటారు. ప్రాచీన భాష కనుక మన భాషని ప్రోత్సహించాలి. అంటే మన చిన్నపిల్లలు ఆ అంటే అమ్మ అని నేర్చుకుంటాం మొట్టమొదట. సో చిన్నపిల్లలకి తెలుగు భాష మీద అభిమానం పుట్టేటట్టు వాళ్ళకి పరిచయం చేయాలి. మన భాషలో ఎంత మాధుర్యం ఉంది, పద్యాలు ఉన్నాయి, సామెతలు ఉన్నాయి, ఎన్నో పాటలు ఉన్నాయి, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. సో ఈ భాషను ప్రోత్సహించాలి ఇంకా. అది కాకుండా ముఖ్యంగా ఏంటంటే ప్రాథమిక పాఠశాలల్లో మనం తెలుగు భాషలోనే మనం పాఠాంశాలు బోధించాలి. అది ముఖ్యం. దానికోసం మనం పోరాడాలి. ఇంకా సరైన అభివృద్ధి చెందలేదు. ప్రభుత్వం కూడా దీనికి పాటుపడాలి. నమస్కారం అండి. అందరికీ ముందుగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ, ఈరోజు భాష అనేది భావి పౌరులకు మనం ఏ విధంగా అభివృద్ధి చేయాలి అంటే ముందుగా ఇది అమ్మ భాష. ఇంటిలోనే మనం తల్లిదండ్రుల నుంచి పిల్లలకి నేర్పాలి. నేర్పితే వాళ్ళు మాతృభాషలో ఎడ్యుకేషన్ అనేది నేర్చుకుంటే వాళ్ళు అర్థం చేసుకోవటానికి చాలా తొందరగా వీలవుతుంది. తరువాత ఆంగ్ల భాషను నేర్చుకొని వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళొచ్చు. కనుక మనం ముందుగా ఈ తెలుగు భాషని మనం అభివృద్ధి చేయాలి. మన భావి పౌరులకు ఇది నేర్పాలి. నా పేరు లలిత అండి. ఇది మన తెలుగు భాష అంటే మన సొంత ఇల్లు లాంటిది. ఆ మిగతా భాషలన్నీ అద్దిళ్ళ వంటిది. మన సొంత ఇంట్లో ఉంటే మనం ఎంత హాయిగా ఉండగలుగుతామో అలాగే అద్దింట్లో ఉంటే మనం మారిపోతూ ఉండాలి. అలాగా మనకి ఏంటంటే మన భాషని ప్రాముఖ్యతనిస్తూ మన పిల్లలకి, ఎందుకంటే ఇది చాలా పురాతనమైన భాష, దీని విలువ తెలియకుండా మిగతా భాషల మీద పరుగులు తీస్తూ వాళ్ళు ఏంటంటే ఏదో ఎడారిలోని నీటి చుక్క కోసం పరిగెట్టినట్టు పరిగెడుతున్నారు. కానీ అలా కాకుండా మన మాతృభాషలో మనం పిల్లలకి పాఠాలు చెప్తే కనుక వాళ్ళ బుర్రలోకి బాగా ఎక్కుతుంది, పాఠాలు బాగా నేర్చుకుంటారు తప్పకుండా. అందుకని ఏంటంటే అన్ని భాషలు నేర్చుకోవడంలో తప్పు లేదండి, కానీ అది మనకేంటంటే మన మనుగడ కోసం నేర్చుకోవాలి. కానీ మన భాషను నిర్లక్ష్యం చేయకుండా మనం దాన్ని తప్పకుండా మన భావితరాలకి అందిస్తూ దాని విలువను చాటి చెప్తూ ఉండాలి. మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు భాష ఎంత కమ్మనైంది, ఎంత తీయనైంది అంటే ఆలు పలుకుతూ ఉంటే మన యొక్క మొహంలో వ్యాయామం జరుగుతుందండి. చక్కగా కండరాలన్నీ విచ్చుకొని చక్కగా మంచి వ్యాయామం జరుగుతుంది. ఆ విలువ కూడా పిల్లలకి నేర్పితే వాళ్ళందరూ చక్కగా నేర్చుకొని మన తెలుగు భాష మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని ఆలోచిస్తున్నానండి. ధన్యవాదాలు. ఈ విషయం అంతా కూడా మన తెలుగు వాళ్ళ మీదే ఆధారపడి ఉంటుందండి. పిల్లలకి మొదటి నుంచి కూడా తెలుగు అనే భావాన్ని వాళ్ళకి నూరిపోస్తూ వాళ్ళకి ఆ భావాన్ని, అంటే తల్లిని మనం ఎంత ఇష్టపడతామో మన భాషను మనం ఎంత ఇష్టపడేలాగా వాళ్ళని చెయ్యాలి. అదే కాకుండా మనము ప్రతి చోట, అంటే తప్పనిసరైన పరిస్థితిలో వేరే భాషను మనం ఉపయోగించినప్పటికీ కూడా తప్పనిగా మనకి అవసరమైనంత వరకు మన వాళ్ళందరితో మాట్లాడేటప్పుడు కానీ, పిల్లలతో మాట్లాడేటప్పుడు కానీ, వేరే వాళ్ళ దగ్గర కానీ, ఆఫీసెస్లో కానీ మనం చేసే పని ఏంటంటే మనం తెలుగులో మాట్లాడుతూ తెలుగు భావాన్ని పెంపొందించినట్లయితే వాళ్ళకి మొదటి నుంచి తెలుగులో ఉండే తీయదన, అమ్మ అంటే ఏంటి, నాన్న అంటే ఏంటి, తల్లిదండ్రులు అంటే అత్త మామ పిల్ల పెద్ద అంటూ కవిత్వాల్లో ఉండే ఆ గొప్పతనం ఏంటి, ఇవన్నీ నేర్పించినట్లయితే వాళ్ళకి మొదటి నుంచి ఆ భావం పెరుగుతుందండి. అలా మనం పెంపొందిస్తూ మనకి కూడా, అంటే మన స్వదస్తులు ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఇంగ్లీష్ వాడతాం, మనం ఆంగ్లం వాడడం తప్పులేదు, వేరే భాష మాట్లాడడంలో తప్పులేదు. కానీ అవసరమైనంత మేరకు మన తెలుగు భాషలో మనం రాసుకున్నట్లయితే, మనం చేసినట్లయితే, మనల్ని చూసి 10 మంది నేర్చుకున్నట్లయితే మన ప్రభుత్వాలన్నీ కూడా తెలుగు కార్యాలయాలుగా మారుతాయి. మన తెలుగు ఎప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది అని నా భావం అండి. అది పెంపొందించాలని చూస్తాను. నా పేరు హేమలత. అయితే ఈ భాష, ముందు భాష అంటే మనం తెలుసుకోవాలి. భాష అనేది కమ్యూనికేషన్కి సంబంధించింది, ఒకరితో ఒకరు. పూర్వం భాష లేదు యాక్చువల్గా. మొట్టమొదట ఆదిమాలు, అంటే లిటిల్గా చెప్తాను కొంచెం. అప్పుడు సంజ్ఞలు, కేకలు ఉండేవి. తర్వాత మాతృభాష అంటే తల్లి ఒడిలో నుండి వచ్చినప్పుడు మొదలుపెట్టింది భాష. ఇక్కడ తల్లి ఒడిలోండి రాగానే పిల్లవాడికి ఏదీ రాదు మాట, ఓన్లీ ఏడుపు, నవ్వు, వీటే, లేకపోతే ఊవా. ఆ సంకేతాలతోనే తల్లి అర్థం చేసుకుని తన్ని సంరక్షిస్తుంది కదా, మాట వచ్చే వరకు 3 ఏళ్ళు. అంతటి మాతృభాషలోనూ ఇక్కడ ఏమవుతుందంటే అందరికీ అన్ని దేశాల్లో ఒక భాష ఉంటుంది. కానీ ఇక్కడ మన ఇండియా వ్యాస్ట్ కల్చరు, కంట్రీసు
సో మెనీ ఇన్వేజన్స్ అన్నీ వాటిలో దండెత్తి రావడాలు మిక్స్డ్ కల్చర్ వచ్చింది సంస్కృతి. అయితే ఇక్కడ వచ్చినప్పుడు దీని ఆవిర్భావం గురించి చూద్దాం. మొదట అసలు ఈ మాతృభాష దినోత్సవం జరపడానికి గల కారణం డివిజన్ ఆఫ్ ఇండియా 1952లో పాకిస్తాను ఇండియా విడిపోవడంలో ఏమైందంటే పాకిస్తాను ఉర్దూ భాష. సో వాళ్ళు మనకి ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అటువైపు బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. కానీ ముందు ఈ ఉర్దూవే మాట్లాడమని ఇంపోజ్ చేశారు పాకిస్తాన్లో ఉన్న బెంగాలీ వాళ్ళకి. సో బంగ్లా వారి భాష. అప్పుడు పోరాటం జరిగినప్పుడు 4 పిల్లలు చనిపోయారు. ఆ పోరాటంలో 4 స్టూడెంట్స్ చనిపోవడంలో దీని గురించి ప్రత్యేకంగా అయితే మాతృభాష గురించి పర్టికులర్గా ఇచ్చేసి 1999 నుండి ఇది పాటిద్దాము, చేద్దాము ఒక ప్రత్యేకమైన దీంట్లో అని చెప్పి యునెస్కో, యుఎన్ఓ కూడా, ఎందుకంటే మన కల్చరల్ ఆర్గనైజేషన్స్ మాతృభాషను కాపాడుకోవడానికి ఏంటి మార్గం ఏంటి? ఇప్పుడు ఇప్పుడు మనం తల్లి ఒడిలోని భాష, తల్లి భాష అర్థమయ్యే భాష సులువుగా ఉండేది. ప్రతి వాళ్ళు కూడా తమిళియన్స్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ దే నెవర్ స్పీక్ అదర్ లాంగ్వేజ్. ఇన్ ద సేమ్ వే బెంగాలీస్ లైక్ దట్. మనం కూడా మన తెలుగు భాషని మాతృభాష కాబట్టి దాన్ని కంపల్సరీ కాపాడుకుని, ఎందుకంటే సులువుగా అర్థం అవుతుంది ఒక పిల్లవాడికి. పెద్ద అయ్యాక వివిధ భాషలు నేర్చుకోవటానికి ఇందులో వ్యాకరణము అన్నీ కూడా దాని ద్వారా ఇతర భాషలు సులువుగా నేర్చుకోగలడు. భాషా వికాసంతో పాటు మానవ వికాసం కూడా జరుగుతుంది, కల్చర్ అభివృద్ధి జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని మన విశాఖపట్నం మద్దిలపాలెం కూడా తెలుగు తల్లి విగ్రహం దగ్గర మనం ఏర్పాటు చేసుకున్నాం. 2000 సంవత్సరం నుండి యునెస్కో వారు ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించి దాన్ని అమలుపరుస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే 1952వ సంవత్సరంలో బెంగాలీ బంగ్లా అంటే ఈరోజు మన బంగ్లాదేశ్ అంటాం కదా, ఆ రోజు తూర్పు పాకిస్తాన్గా ఉండేది. ఆ రోజు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ ఉర్దూ భాషను బెంగాలీల మీద బలవంతంగా రుద్దితే మా మాతృభాష మాకు కావాలి, మా బెంగాలీ భాషలోనే మేము మాట్లాడతాము అని వాళ్ళు ఎదురు తిరిగి పోరాటం చేశారు. అదే సందర్భంగా ఇదే రోజు 1952 ఫిబ్రవరి 21 ఒక 3 విద్యార్థులు ఈ పోరాటంలో ప్రాణాలు వదిలేశారు. ఆ భాషా వీరుల ధీరుల యొక్క స్మృతికి చిహ్నంగా ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 21ని మనము అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అటువంటి ఉద్యమమే, అటువంటి పోరాటమే మన తెలుగు గడ్డ మీద కూడా వస్తేనే మన తెలుగు భాష బ్రతికేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ప్రభుత్వాలకు కూడా అదే విన్నపం చేస్తున్నాం. ఆంగ్ల భాషకు ఎవరు వ్యతిరేకం కాదు, కానీ మన అమ్మ భాషను తొక్కేసేటువంటి అధికారాన్ని మాత్రం ఆంగ్ల భాషకు ఇవ్వకూడదని ఈ సందర్భంగా ప్రభుత్వాలకు విన్నపం చేస్తూ ప్రాథమిక విద్య తెలుగు గడ్డ మీద ఉన్నటువంటి ఏ పాఠశాల అయినా, అది ప్రభుత్వ పాఠశాల కావచ్చు, పైసల పాఠశాల కావచ్చు, ఖచ్చితంగా మాతృభాషలోనే వాళ్ళకు విద్యాబోధన, ప్రాథమిక విద్య జరపాలి అని ప్రభుత్వానికి విన్నవిస్తూ ఇప్పటికే ప్రభుత్వాలకు మనకు అనేక ఉత్తరాలు పంపించాం. వారి నుంచి స్పందన లేదు. రేపు 24వ తేదీ అసెంబ్లీ సమావేశాలప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చుందామని అనుకుంటున్నాం. మరి ప్రభుత్వంతో పోరాడడానికి మాత్రం మనం సిద్ధంగా ఉందని తెలుగు తండ్రి తెలియజేస్తుంది. ధన్యవాదాలు. ఇది ముఖ్యంగా అమ్మ భాషను కాపాడుకోవడానికి ఉద్యమం అనేది జరగాలనే ఆలోచన అయితే ఇప్పుడు కనిపిస్తుంది. ముఖ్యంగా తెలుగు భాషను ఉగ్గుపాల నుంచి నేర్చుకుంటున్న చిన్నారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో మన పురాతన సాంప్రదాయాలు అన్నీ కూడా తెలుగు భాషతోనే ముడిపడి ఉన్నాయన్న విషయాన్ని చాలామంది భక్తులు వెల్లడించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, VBC అంటే విశాఖపట్నం.